సార్ ఇటు కేసీఆర్ గారు కూడా చూసుకుంటే సార్ అసెంబ్లీకి రాకపోవడం అనేది ఇప్పుడు అది కూడా చర్చకు దారితీసింది. ఒకరోజు వచ్చారు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు. ఆ రోజు వచ్చి మళ్ళీ ప్రెస్‌తో మాట్లాడారు. బడ్జెట్ సరిగ్గా లేదు. కాంగ్రెస్‌ని చీల్చి చెండాడతామన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తారేమో అని చూసుకుంటే రాలేదు. అంటే ఎందుకు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం లేదు? మరి ఇది పార్టీ పైన క్యాడర్ పైన ఎటువంటి ఏమన్నా ప్రభావం చూపిస్తుందంటారా సార్? అందుకని అధికారము పోయిన తర్వాత హ్మ్. ప్రతిపక్ష పార్టీ యొక్క ప్రభావం పెరుగుతుంది. ఓకే. అంటే మీరు ముఖ్యమంత్రి ఉన్న దానికంటే కూడా ప్రతిపక్ష నాయకుడు ఉండటం అనేది సమాజం మీద చాలా ప్రభావం ఉంటుంది. హ్మ్. అధికారం మనకు లేకపోవచ్చు కానీ సమాజం వరకైతే ప్రతిపక్ష నాయకుడు తమ తరఫున ఏం మాట్లాడు. ఎందుకంటే ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొన్ని తప్పులు చేస్తుంటారు. తర్వాత వాళ్ళు చేసే నిర్ణయాలు ఏవో జరుగుతుంటాయి. ఓకే. వాళ్ళు ప్రభుత్వంలో పోయే వరకు ఒక రకంగా ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు. హ్మ్. అటువంటి సందర్భంలో ప్రతిపక్ష పార్టీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నారు, మా గురించి ఏమైనా మాట్లాడుతున్నారు అని. అటు కాకుండా నాకు అధికారం పోయింది కాబట్టి ఇక నేను ఏంటి పోయేది. ఆయన మొదటి నుంచి కూడా అసెంబ్లీకి మన సెక్రటేరియట్కు రాలేదు, ఆయన ఇంట్లో ఉండే నడిపాడు. మొదటి నుంచి కేసీఆర్కి ఒక ఆయన పెక్యులర్ స్వభావం అది. ఇప్పుడు ఈ పూర్తి అధికారం పోయింది కాబట్టి తప్పకుండా ఆయన చాలా అప్సెట్ అయింటాడు పోవడానికి. కానీ నా దృష్టిలో ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే దాదాపు ఆయనకు క్యాబినెట్ హోదా ఉంటుంది. తర్వాత ప్రతిపక్ష నాయకుడిన తర్వాత బాధ్యత పెరుగుతుంది. మళ్ళీ పార్టీ గెలవాలంటే నిరంతరంగా మాట్లాడవలసి ఉంటుంది. తర్వాత తమ ఎమ్మెల్యేలను నిలుపుకోవాల్సి ఉంటుంది, కాడర్ని నిలుపుకోవాల్సి ఉంటుంది కింద. ఆయన ఒకవేళ నిజంగానే అసెంబ్లీకి రాకపోతే డిమారలైజ్ అయిపోతారు కింద. వాళ్ళ కాడర్ అవుతుందో అక్కడ పోకపోతే ఆయన ఒక విశ్వాసాన్ని కలిగించగలగాలి. అది కొంత ప్రయత్నం చేశాడు బిగినింగ్లో. నా దృష్టిలో ప్రతిపక్ష నాయకుడు కూడా దాదాపు అధికారం ఉన్నట్లే, ఫార్మల్ అధికారం వాళ్ళు కూడా అధికారం ఉన్నట్లే. ఎందుకంటే ప్రజలు వాళ్ళని చూస్తుంటారు. కానీ అది మీకు అది అవగాహన చేసుకొని ప్రజాస్వామ్యాన్ని అవగాహన చేసుకొని ప్రతిపక్ష పార్టీలకు ప్రధానమైన కీలకమైన పాత్ర ఉంటుంది అనేటువంటి అవగాహనతో ఆయన వెళ్ళి విధానాల మీద, బడ్జెట్ మీద, మొత్తం మీద ఎటువంటి దిశగా పోతున్నది తెలంగాణ. ఆయన మళ్ళీ తెలంగాణ గురించి మాట్లాడు, తెలంగాణ దేని కోల్పోవడం, తెలంగాణ దేని సరే కొన్ని తప్పులు చేశారు, ఆ తప్పుల్ని అంగీకరించవలసి ఉంటుంది. పొరపాటు చేశారు కాబట్టి పొరపాటున మీరు అంగీకరించినప్పుడు ప్రజల విశ్వాసం మీకు రాదు కదా. కనుక మేము మా పాలనా నిర్వహణలో మా వలన కొన్ని పొరపాటు జరిగాయి, కానీ అవకాశం అంటూ మాకు వస్తే ఈ పొరపాట్లను దిద్దుకుంటామని మళ్ళీ ప్రజల్లో అవిశ్వాసాన్ని కలిగించగలగాలి. మీరు అవిశ్వాసాన్ని కలిగించలేకపోతే కింద కార్డర్స్ అంతా వాడు పార్టీ వదిలేసేసి వెళుతుంటే అది పార్టీకి చాలా ప్రమాదం కదా. కనుక నా దృష్టిలో ఆయన రావాలి, మాట్లాడగలడు, ఆయన ధారాళంగా మాట్లాడగలడు. ఆయనకు ఒక అవగాహన ఉంది, అధికారం ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు అసలు ప్రభుత్వాలు ఎటు నడుస్తాయి. కాబట్టి ఆ పాత కేసీఆర్ కంటే కేసీఆర్ అనుభవం ఉన్నవాడు, కాస్త జీవితంలో చూశాడు, ఒడిదొడుకులు ఆటపోటు చూశాడు. కాబట్టి ఆయన అసెంబ్లీకి వచ్చి తప్పకుండా మాట్లాడితే, నిరంతరంగా మాట్లాడితే దాని ప్రభావము టీఆర్ఎస్ పార్టీని లేదా బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి పనికొస్తుంది. ఓకే సార్. అంటే వీళ్ళు అరెస్ట్ అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కవిత గారితో తీసుకుందాం సార్. అరెస్ట్ అయ్యారు, బెయిల్ ఇప్పటి వరకు దొరకలేదు. కేసీఆర్ గారే ముందుకొచ్చి బీజేపీతో సెటిల్ లేదంటే డీల్ కుదుర్చుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. అప్పుడే బెయిల్ దొరికే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈవెన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వకుండా ఉండడానికి తన రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలోకి, అంటే వాళ్ళకి తక్కువగా ఉన్నారు కదా, పంపిస్తే కనీసం వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ ఉంటుంది అంటున్నారు. అంటే ఎవరు అరెస్ట్ అయినా బీజేపీ తోటి మంతనాలు జరపాల్సిందేనా అన్న ఒక వే అయితే బయటకు వచ్చింది సార్ ప్రజల్లోకి. సో దాన్ని ఏ విధంగా చూస్తాడు అంటారు? అంటే భారతీయ జనతా పార్టీ రాజకీయాలు ప్రతీకార రాజకీయాలు. ఓకే. వాళ్ళు ఏదో చాలా లిబరల్గా నెహ్రూ గారు లాగాను, లాల్ బహదూర్, ఈవెన్ ఇందిరాగాంధీ ఆ మాటకు వస్తే ఆమె ప్రతిపక్ష పార్టీని జైలు వేసింది, కానీ దానివల్ల ఆమె ఓడిపోయింది కూడా. ఆమెకు అనుభవం వచ్చింది కాబట్టి 1980s ఆమె కొంత భిన్నమైనటువంటి ప్రైమ్ మినిస్టర్గా మారింది. కానీ వాళ్ళకు ఎక్కడో ఒక చోట గౌరవం ఉండేది, రాజకీయ నాయకులు అంటే కొంత గౌరవం ఉండేది. ఇవాళ ఇప్పుడు ఏమైంది, ఈమె జైలు వేశారు కవితను జైలు వాడు అధికారం ఉన్నప్పుడే వేశారు. పోనీ అధికారం పోయిన తర్వాత, అధికారం పోకముందే వేశారు.
ఆమె కేసు కేజ్రీవాల్తో లింక్ అయ్యింది. అవును. అలాగే సిసోడియా అయితే దాదాపు ఒక సంవత్సరం 1.5 సంవత్సరం జైల్లో ఉన్నాడు. అవును సార్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్. కేజ్రీవాల్ను జైలుకి తీసుకుపోయారు ఎన్నికల ముందు. కేజ్రీవాల్ జైలు తీసుకుపోతే ఈమె లిక్కర్ కేసులో ఉందని ఈమెను పెట్టారు. ఇప్పుడు ఈమె వదిలేరనుకోండి, ఎప్పుడు వదలవలసి ఉంటే ఈమెకు ఈ కేసుతో సంబంధం లేదన్నప్పుడు వదిలినప్పుడు వాళ్ళిద్దరిని వదలవలసి వస్తుంది. సంబంధం లేని వాళ్ళు పెట్టారు అన్నట్టు వస్తుంది. కనుక వాళ్ళు కూడా ఏం తెలియడం లేదు. ఈమెను బయటికి తీసుకురావడం కొరకు నిజంగా ఆమె దాంట్లో ఉందా లేదా ఆ ట్రయల్ స్టార్ట్ కావాలి. ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు నాకు తెలియదు. ఈ దేశంలో ట్రయల్ అంటే ఓసారి మీరు పడేస్తున్న భీమా కోరిక అవుతుంది, 6 ఏళ్ళుగా వస్తుంది. ట్రయల్ లేదు, ఏం లేదు. ఎందుకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నట్లు? రేపు నిజంగానే వాళ్ళు అమాయకులు అని తేలింది అనుకోండి, ఇన్నోసెంట్ అని కోర్టు చెప్పింది అనుకోండి, అంటే 5 ఏళ్ళు 6 ఏళ్ళు జైల్లో ఎందుకున్నట్లు? అంటే దానికి ఏం అర్థం లేదు కదా. న్యాయ వ్యవస్థ ఏమైందంటే అసలు ఇంత అన్యాయం జరిగింది, వీళ్ళు జైల్లో ఉన్నారు, మనం దీన్ని తీసుకొని ట్రయల్ స్టార్ట్ కావాలి. కనుక న్యాయ వ్యవస్థ ఇదే చంద్రచూడ్ గారు డిసెంట్ రాశాడు భీమా కోరిక మీద. కాదు, డిసెంట్ సమాజంలో ఉండాలి, డిసెంట్ ఉంటేనే ప్రజాస్వామ్యం సర్వైవ్ అవుతుంది. ఈ కేసులో అసలు మొత్తంగా వాళ్ళని మనము వాళ్ళ మీద కేసే పెట్టకూడదని అన్నవాడే డిసెంట్ రాశాడు. కానీ చీఫ్ జస్టిస్ అయిన తర్వాత కేసు ట్రయల్ స్టార్ట్ కావాలి కదా, తనకు తెలుసు కదా ఇది తప్పు జరిగింది, ఇది సరైన నిర్ణయం కాదని తను అన్నాడు. అన్నప్పుడు ఆయన ఈ 2-3 ఏళ్ళు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు ఇది ట్రయల్ నడవాలి అని అనకుండా ఆయన ట్రయలే నడపడం లేదు. కనుక ఆ ట్రయల్ జరగకుండా జనం శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. నిజంగానే ఈ లిక్కర్ కేసు రేపు ఇది నిజమైంది కాదు, అంత కాన్స్పిరసీ లేదు, అంత కరప్షన్ లేదని వచ్చింది అనుకోండి, ఎవిడెన్స్ లేకపోవడం వల్ల వీళ్ళందరినీ వదిలేయవస్తుంది. కానీ వదిలేసిన ఈ శిక్షకు దానికి ఏమీ అసలు కారణం, ఎందుకు శిక్ష పడ్డట్లు అన్న దానికి ప్రభుత్వం దగ్గర కానీ న్యాయ వ్యవస్థ ఏం జవాబు ఉందంటారు. కనుక అసలు ఇది రాజకీయాల్లో నిజంగా తప్పు జరిగిందా? నిజం వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఆ లిక్కర్ కాంట్రాక్ట్ ఇచ్చారు, క్యాన్సిల్ చేసేసారు. ఇమీడియట్గా ఈ ఇష్యూ బయటకు వస్తేనే మొత్తం దాన్ని రద్దు చేశారు. లిక్కర్ పాలసీ రద్దు చేయడం అంటే ఏమిటి, ఒకవేళ నిజంగానే వీళ్ళకి చాలా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటే ఆ డబ్బులు ఇచ్చిన వాడు పోవాలి. మేము డబ్బులు ఇచ్చాము, అసలు వీళ్ళంతా అధికారం పోయింది కదా, కనుక వీళ్ళు డబ్బులు ఇచ్చామని ఒకవేళ వీళ్ళు అనాలి. కానీ అటు కాకుండా వాళ్ళు బయటకు వచ్చి చెప్పేటట్టుగా లేదు. తర్వాత ఈ వీళ్ళనేమో జైల్లో ఉన్నారు. న్యాయ వ్యవస్థనేమో మరి ట్రయల్ ఏదో ముందు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి, ఎవిడెన్స్ లేకుండా వీళ్ళందరినీ జైల్లో పెట్టండి, రేపు నిజంగానే ఎవిడెన్స్ లేదా ముందుకు సాక్ష్యం తీసుకురండి అంటే వీళ్ళు ఏం చేస్తారు, మేము ఇంకా కలెక్ట్ చేస్తున్నామని కోర్టుకు చెప్తుంటారు. కానీ కోర్టు ఇటువంటి విషయాల్లో, ఇంత సెన్సిటివ్ విషయాల్లో, ముఖ్యంగా జైల్లో ఉన్నప్పుడు దాన్ని కొంత యుద్ధ ప్రాతిపదిక మీద కేసును చేయాలి. వాడు నిజంగానే శిక్షార్హులా, శిక్ష అసలు న్యాయమైందా కాదా అని తేల్చేయాలి. కానీ ఎందుకో మన న్యాయ వ్యవస్థలో చాలా జాప్యం. అది వాళ్ళే అంటుంటారు చాలా జాప్యం జరుగుతున్నది, తొందర నిర్ణయాలు ఇవ్వలేకపోతున్నాం అని అంటారు. అన్నా కూడా కొన్ని కేసెస్లోనైనా రాజకీయ నాయకులు ఎక్కడైతే ఇటువంటి శిక్ష అనుభవిస్తున్నారో వాళ్ళ విషయంలో వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి కనీసం వాటికి కొంత ప్రయారిటీగా. రెండోది అంటే మన న్యాయ వ్యవస్థలో టైం లిమిట్ ఉండాలి. ఒక కేసు వస్తే అది సంవత్సరమో 2 కేసులలో తేల్చేయాలి. ముఖ్యంగా జైల్లో ఉండేటువంటి కేసులలో వాళ్ళు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు కాబట్టి, శిక్ష కాదది అండర్ ట్రయల్సే. అటువంటి విషయంలో ఒక టైం ఫ్రేమ్ ఉండాలి, ఈ టైం లోపల ఇది జరిగిపోవాలి అంటే అప్పుడు ఇంత గందరగోళం ఉండదు. కవిత గారు జైల్లో ఉండొచ్చున్నది లేదా అనేది మీరు ఒక సంవత్సరంలో తేల్చేశారనుకోండి, న్యాయమా కాదా, ఆమె ఇన్నోసెంటా లేక నిజంగానే దీంట్లో ఉందా అనేది మనం ఇప్పుడు చర్చించుకోవడానికి అవకాశం ఉండదు. కానీ అది చేయడం లేదు. చేయకపోవడం వల్లనే పాపము కొన్ని కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చి మళ్ళీ ఆయనను బెయిల్ ఇచ్చిన వాళ్ళు సరే కేసు పూర్తిగా నడిచేదాకా బెయిల్లో ఉంటుంటేనే అనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ 5 ఏళ్ళు బెయిల్ మీద ఉన్నాడు కదా. కానీ మళ్ళీ మీరు 1 డిసెంబర్కి ఎన్నికలు అవుతున్నా మళ్ళీ మీరు జైలు పోవాలని ఆ బెయిల్ ఇస్తూనే మళ్ళీ ఆ బెయిల్ కండిషన్ ఏంటో 6 రోజులు బయట నుండి మళ్ళీ లోపల పోవాలన్నారు. న్యాయ వ్యవస్థ దీన్ని ఇంకా బహుశా చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి